గుడ్ మార్నింగ్. ఎస్, ఈరోజు మీకు ది అవేకెనింగ్ ఆఫ్ ఉమెన్ అనే ఎస్ఐ గురించి వివరించబోతున్నాను. వెరీ ఇంట్రెస్టింగ్ ఎస్ఐ ఇది కేఎం పానిక్కర్ చేత రాయబడినటువంటి ఎస్ఐ ఇది. దీంట్లో మనకు 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఆన్సర్ నేర్చుకున్నప్పుడు క్వశ్చన్స్ కూడా ఒకసారి చదవండి. క్వశ్చన్స్ గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్లో మనం ఆన్సర్ రాయడం చాలా సులభం పడుతుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ అవేకెనింగ్ ఆఫ్ ఉమెన్, నెక్స్ట్ అవేక్, రెండు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. అవేక్ ఏమో సరోజినీ నాయుడు, అవేకెనింగ్ ఆఫ్ ఉమెన్ ఏమో కేఎం పానిక్కర్. సో ఇద్దరు ఉన్నారు కాబట్టి సేమ్ నేమ్ ఉన్నది కాబట్టి కొద్దిగా టైటిల్ రాసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త, రచయిత రాసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త చేస్తుంది. ద అవేకెనింగ్ ఆఫ్ ఉమెన్ రిటన్ బై కేఎం పానిక్కర్. కేఎం పానిక్కర్ చేత రాయబడినటువంటి వ్యాసం ఏంటది? అవేకెనింగ్ ఆఫ్ ఉమెన్. ఈ కేఎం పానిక్కర్ ఇతను యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇతను he was a prolific writer and published numerous articles in Malayalam and English. మలయాళంలో మరియు ఇంగ్లీష్లోనూ చాలా ఆర్టికల్స్ రాయడం జరిగింది. నెక్స్ట్ కాంటెక్స్ట్. ద అవేకెనింగ్ ఆఫ్ ఉమెన్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఎస్సే అబౌట్ ద పొజిషన్ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా ఓవర్ టైమ్. సో భారతదేశంలో ఒకప్పుడు స్త్రీలు ఏ స్థానంలో ఉండేవారు, వారికి ఏ స్థానం కల్పించడం జరిగింది, భారతదేశం వారికి ఏ స్థానం, సంస్కృతమైన స్థానం కల్పించడం జరిగిందనే విషయం గురించి కేఎం పానిక్కర్ తన వ్యాసమైనటువంటి ది అవేకెనింగ్ ఆఫ్ ఉమెన్ అనే వ్యాసం నాకు వివరిస్తున్నాడు. ఇట్ షోస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ విమెన్స్ పొజిషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలు వారి యొక్క పొజిషన్ ఎలా ఉండేది, ఏ స్థానంలో ఉండేది అనే విషయం గురించి చెప్తున్నాడు. ద రోల్ ఆఫ్ ద గాంధీయన్ మూవ్మెంట్ ఇన్ ఎఫెక్టింగ్ దిస్ చేంజ్ ఇస్ ఎఫెక్టికల్లీ ఎస్టాబ్లిష్డ్. సో ఒకప్పుడు ఎలా ఉండేది, గాంధీజీ వచ్చిన తర్వాత, గాంధీజీ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత అది ఏ రూపాన్ని చేరింది, అదేవిధంగా స్త్రీ యొక్క స్థానం ఏ స్థాయికి చేరింది అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ద ఆర్టికల్ పిక్చరైజెస్ ద పొజిషన్ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా. సో ఈ ఆర్టికల్ మొత్తం కూడా విమెన్ అంటే ఆడవాళ్ళు ఏ స్థానంలో ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇట్ వాస్ విత్ గాంధీస్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ దట్ విమెన్ హ్యాస్ కమ్ అవుట్ ఫ్రమ్ బిహైండ్ ద పర్దా. గాంధీజీ ఎప్పుడైతే ఈ ఉద్యమాలు మొదలుపెట్టారో అప్పటి వరకు కూడా ఆడవారు పరదా వెనకాల ఉండేవారు, తలకు వెనకాల చాటున దాచుకొని ఉండేవారు ఎక్కడ కూడా. దాంతోపాటు తలకి ముసుగు కట్టుకొని ఉండేవారు. ఏ మగవారు కూడా తమ ముఖాన్ని చూపించేవారు, కనీసం గడప కూడా దాటేవారు కాదు. గాంధీజీ ఉద్యమం మొదలుపెట్టే కంటే ముందు ఆడవారి పరిస్థితి ఆ విధంగా ఉంది. ఎప్పుడైతే గాంధీజీ ఉద్యమం మొదలుపెట్టాడో అప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా ఆ పరదా బయటికి తీసేసి గడప దాటి బయటకు వచ్చి సమాజంలో కలిశారు, ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యారు, స్వాతంత్ర ఉద్యమంలో. దే వర్ డినైడ్ ఎడ్యుకేషన్. ఒకప్పుడు స్త్రీల పరిస్థితి ఏంటంటే ఆడవాళ్ళంటే వాళ్ళకి చదువు అవసరం లేదు. ఎందుకంటే ఆడవాళ్ళకి చదువు అవసరం లేదు, కేవలం చదువు ఎవరు చదువుకోవాలంటే మగవాళ్ళు మాత్రం చదువుకోవాలి, ఆడవాళ్ళు ఇంటి పని వంట పని మాత్రం చేసి పెట్టాలి. అది అప్పట్లో ఉన్నటువంటి చైల్డ్ మ్యారేజెస్ వద్ద ఆడడం ఎప్పుడు కూడా చైల్డ్ మ్యారేజ్ జరుగుతుండే. బాల్య వివాహాలు 14 ఏళ్ల కంటే ముందే ఉన్నటువంటి పిల్లల యొక్క బాల్య వివాహాలు జరుగుతుండే. 12 ఏళ్ళు, 6 ఏళ్ళు, 80 ఏళ్ళ ముసలికి 10 ఏళ్ళ 6 ఏళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేవాడు. వాడు 10-20 రోజుల్లో, నెల రోజుల్లో చచ్చిపోతే ఆ అమ్మాయి ఆ జీవితాంతం విధవాలుగా బతికేదన్నమాట. అలాంటి కండిషన్స్ ఉండేవి. నెక్స్ట్, వన్స్ మ్యారీడ్ ఉమెన్ వాజ్ సబ్జెక్టెడ్ టు మెనీ మోర్ రెస్ట్రిక్షన్స్. ఒక్కసారి ఆడబిడ్డకు, ఆడపిల్లకు, అమ్మాయికి ఆడవారికి కనుక పెళ్లి అయిందంటే వాళ్ళకి ఎన్నో రకాల రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒక పలుకుతాడు తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. ఫస్ట్ దాన్ని మనం పలుకుతాడు. గొర్రెలు, మేకలు, బర్రెలు, కుక్కల్ని గుచ్చుకురావడానికి ఒక పలుకుతాడు ఉంటుంది. ఆ తాడు కట్టేసి రాకుండా గొర్రెలు నడిపించుకోబోతారు. అట్లా ఈ ఆడవారి మెడలో కూడా ఒక పసుపు తాడు వేసేవారు. ఒక్కసారి ఆడవారి మెడలో పసుపు తాడు పడ్డదంటే సచ్చినట్టు జీవితాంతం వాడు ఎవరైనా వాడు ఇష్టపడైనా వాడు ఎంత నిలిచి దిగుషి చెండాలు, పాపుడు, దరిద్రులు, తాగుబోతు, తిరిగిపోతూ అనుకోండి ఎక్కడే అనుకోండి, అది ఇష్టపడైనా సరే వాడితోనే జీవితం అంతా ఉండాల్సిందే. వాడి కాళ్ళ కింద బతకాల్సిందే, వాడి మోచేతికాడు నీరు తాగాల్సిందే. అలాంటి కండిషన్ అనేది ఒకప్పుడు ఆడవాళ్ళకు ఉండేది. నెక్స్ట్, ఇంకా అర్లీ మెటర్నిటీ, men's high mortality rates and the resulting widowhood added to women's causes collectively condemned women to a pathological low condition. ఇంకా ఎప్పుడు కూడా అర్లీ మెటర్నిటీ స్టేజ్ తొందరగా వచ్చేది. రాగానే మెటర్నిటీ స్టేజ్ రాగానే వెంటనే పెళ్లి చేసేవారు 12-13 ఏళ్ళకి, 10 ఏళ్ళకి. నెక్స్ట్, ఎప్పుడు కూడా జెంట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు.
దాంతోపాటు విడోహుడ్, ఎవరైతే విడో భర్త వదిలేసిన భర్త చనిపోయిన ఉంటారు, లేదా భర్త వదిలేసిన వాళ్ళు, లేదా భర్త చనిపోయిన విడో విధవరాలు. విధవరాలు అంటే కన్ఫర్మ్ భర్త చనిపోయిన వాళ్ళు. సో వారి యొక్క సంఖ్య ఎక్కువగా ఉండేది. నెక్స్ట్ ఈ విధవరాల పరిస్థితి అయితే ఘోరాది ఘోరం. వారు భర్త చనిపోయినప్పుడు కాలేజ్ సతీ సాగమని జరుగుతుంది. భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్యను బతుకుడగానే ఆలోచిస్తున్నారు. లేదంటే చిన్నపిల్లయితేనేమో ఆమెకు చిన్నపిల్లప్పుడే గుండు పట్టించేసి జుట్టు పెరగకుండా ఆ పిల్లవాడిని వేసేసి ఇంట్లోకి పరిమితం చేసేవారు. ఇలాంటి కండిషన్స్ పడుతుంది. నెక్స్ట్ later the movement for emancipation by Brahma Samaj and the freedom movement by Gandhiji brought considerable change in the position of women. తర్వాత బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. ఎవరు అంటే రాజారాం మోహన్ రాయ్, దాంతోపాటు గాంధీజీ. సో వీళ్ళంతా కూడా ఈ బ్రహ్మ సమాజంలో భాగంగా ఆడవారు విధుల్లోకి రావాలి, వారిని వెలుగులోకి తీసుకురావాలి. ఎవరైతే ఈ విధవరాలు ఉన్నారో, ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో, ఎవరైతే బాల్యవివాహం చేసుకుంటారో వీళ్ళందరినీ కూడా మనము వాళ్ళ పైన జరిగేటువంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు వాటన్నిటి కూడా రూపుమాపేస్తూ వాళ్ళని కూడా వృద్ధిలోకి తీసుకురావాలి. వాళ్ళు కూడా మాతో సమానమే, జెంట్స్తో సమానమే లేడీస్ అనే విషయాన్ని కూడా వాళ్ళు తీసుకొస్తూ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు వీళ్ళంతా కూడా. ఇంకా ఈ గాంధీజీ మాత్రం చాలా మార్పు తీసుకొచ్చాడు. గాంధీజీ వచ్చిన తర్వాత ఆడవాళ్ళలో కూడా చాలా మార్పు వచ్చేసింది. ఉమెన్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ విత్ మెన్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. సో ఉద్యమం అంటే కేవలం మగవాళ్ళే ఉండేవారు, సైనికులు మగవాళ్ళే ఉండేవారు. నెక్స్ట్ ఏ చోట మీటింగ్ పెట్టినా అక్కడ జెంట్సే వచ్చేవారు. అయితే గాంధీజీ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు పరద బయటకు వచ్చారు. ఆ పరద బయటకు తీసేసి రూల్స్ అని పక్కన పెట్టేశారు. విధవాలనే తేడా లేకుండా, ఏ కుల మత భాష ప్రాంతం ఇలాంటి ఏ తేడా లేకుండా అన్ని వర్గాల ఆడవాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఈ స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ కావడం జరిగింది. గాంధీ రికగ్నైజ్ ద ఇమెన్స్ అన్టేక్డ్ పవర్ దట్ విమెన్ హ్యాడ్. ఇంకోటి, ఆడవారి సంఖ్య ఎక్కువగా ఉండేది, మగవారి సంఖ్య తక్కువగా ఉండేది. ఎక్కడ చూసినా కానీ మనకు ఈ ఇసుక కిందలు కనపడట్టు, ఇసుక సంఘాలు కనపడట్టు, సముద్రంలో నీటి మొత్తం ఎంత ఉంటుందో అట్లా సముద్రం యొక్క నీరంతా ఒక్కసారి ఉంటున్నట్టు కూడా ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడ ఉద్యమం జరిగినా ఆడవాళ్ళు అక్కడ ముందు ఉండేవారు. సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఇక క్విట్ ఇండియా మూవ్మెంట్, ఏ మూవ్మెంట్ తీసుకున్నా కానీ అందులో ఫస్ట్ ప్రధాన పాత్ర పోషించింది ఎవరంటే ఆడవాళ్ళు మాత్రమే. వాళ్ళే ముందుండేవారు. నెక్స్ట్ he thought that it could rightly be diverted to the work of his heart. ఎప్పుడైనా కానీ మనం ఇంట్లోకి పరిమితమైపోతే మనకు అదే పరిమితమైంది. అట్లా కాకుండా మనం ఒకే పని కాకుండా వేరే పని కూడా మొదలుపెట్టాలి, కొత్తగా ఆలోచించాలి. ఎప్పుడు అదే బతుకు బతకడం కంటే కొత్త బతుకు బతకడం కూడా ఆలోచించడం నేర్చుకోవాలి. కాబట్టి ఆడవాళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళని కూడా మోటివేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ he strongly believed in the quality of women and he strongly believed in equality of women. ఈక్వాలిటీ ఆఫ్ ఉమెన్ అంటే స్త్రీలు కూడా మగవారితో సమానమే అనే ఒక విషయాన్ని ఇతను గుర్తు చేస్తున్నాడు గాంధీజీ. అండ్ హీ wrote a good number of articles in his Harijan supporting women's rights and privileges. హరిజనులు, ఈ ఆడవాళ్ళు ఎవరైతే ఎస్పెషల్ హరిజన ఆడవాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇక చదివేదే లేదు, కానీ వాళ్ళకు కూడా రైట్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తూ వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి. జెంట్స్కి ఏ విధంగా అయితే హక్కులు ఉంటాయో లేడీస్ కూడా అలాంటిగా హక్కులు ఉంటాయి, ఇద్దరు సమానమే అనే విషయాన్ని కూడా హరిజన్ అనే ఒక పుస్తకం రాసినప్పుడు దాంట్లో ఈ విషయాన్ని మెన్షన్ చేశాడు. బట్ బై ద బిగినింగ్ ఆఫ్ ద 20th century ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్ హ్యాడ్ గెయిన్ మూమెంట్. అయితే 19వ శతాబ్దం కంటే ముందు భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీల పరిస్థితి ఘోరంగా ఉండేది. కానీ 20వ శతాబ్దం ఎప్పుడైతే మొదలైందో ఆ సమయంలో ఆ స్త్రీలలో మార్పు వచ్చింది, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది, చదవడం మొదలుపెట్టారు, ఎడ్యుకేషన్లో కూడా వారు ముందు ఉన్నారు. Some of the women tasted the fruits of modern education and started seriously the work of women's upliftment. So కొంతమంది ఆడవాళ్ళు బయటకు వచ్చారు, వెలుగులోకి వచ్చారు, వచ్చేసి ఎడ్యుకేషన్ పొందారు, చదువుకున్నారు. మనకు సరోజినీ నాయుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్, ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఇండియా ఇలా తీసుకున్నట్లయితే ఉమెన్ గవర్నర్గా ఉంది. 19th ఆఫ్ ఇండియా అని చూపిస్తుంటాం. సో ఇలా తీసుకుంటే చాలా మంది కూడా ఈ ఆడవాళ్ళు వృద్ధిలోకి వచ్చారు. ఈ అభివృద్ధి ఫలాలను ఎస్పెషల్లీ విద్యా ఫలాలను అందుకున్న ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ 20వ శతాబ్దంలో. Women got rid of the social barriers of customs and conservatism and came out during the Gandhian movement of non-cooperation. So వాళ్ళకున్నటువంటి కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఇవన్నీ తీసి పక్క పెట్టేసినారు. ఏముంది అంటే విధవలు బయటికి రాకూడదు, కానీ విధవలే బయటికి రావాల్సిందే, బొట్టు పెట్టుకోవాల్సిందే. మొత్తానికి వాళ్ళంతా బయటకు వచ్చేసి
పార్టిసిపేట్ కావాల్సింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చారు. సో అట్లా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టారు. అందులో ముఖ్యంగా నాన్ కోఆపరేషన్ సహాయ నిరాకరణ ఉద్యమం. సహాయ నిరాకరణ ఉద్యమంలో స్త్రీలు ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది. ఉమెన్ వర్ సీన్ ఎవ్రీవేర్ ఎట్ ద ఫోర్ఫ్రంట్ ఆఫ్ ద ఉమెన్. ఏ ఉద్యమం జరిగినా ప్రతి ఉద్యమంలో ఆడవారు ముందుంటారట. నెక్స్ట్ దే వర్ పికెటింగ్ బిఫోర్ లిక్కర్ షాప్స్, బాయ్కాటింగ్ ఫారిన్ క్లోత్ అండ్ అండర్టేకింగ్ సివిల్ డిసోబీడియన్స్. మరి వీరు ఎలా ఉండేవారు? ఎక్కడైనా కనుక ఈ మందు దుకాణాలు ఉంటే, సారా దుకాణాలు కనుకున్నట్లయితే ఫస్ట్ వాటిని కొలగొట్టడానికి ఈ ఆడవాళ్ళే ముందు పోయేవారు. మగవాళ్ళు తాగుతాడు పోయినారు, ఆడవాళ్ళు అవి కొలగొట్టడానికి పోయినారు. సో అట్లా లిక్కర్ షాప్స్ మొత్తం కొలగొట్టడానికి వాళ్ళే ముందు పోయేవారు. బాయ్కాటింగ్ ఫారిన్ క్లోత్, సో విదేశీ వస్తువులను, విదేశీ బట్టలను బహిష్కరించడంలో కూడా వీళ్ళు ఫస్ట్ ముఖ్య పాత్ర వీళ్ళే పోషించారు. వాటిని తగలబెట్టడం జరిగింది. అట్లాగే అండర్టేకింగ్ సివిల్ డిసోబీడియన్స్, సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటారు. ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా వీళ్ళు బాగా పార్టిసిపేట్ అయినారు. ఇట్ ఇంపాక్టెడ్ ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ పాజిటివ్ వే దట్ ఇట్ బ్రాట్ మెనీ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ సచ్ యాజ్ ద ఈక్వాలిటీ ఆఫ్ విమెన్ అండ్ ద రైట్ టు ఇండిపెండెంట్ ప్రాపర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ మ్యారేజ్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో ఇది దేనికి దాచిస్తుందంటే వారికి హక్కుంది, వారికి ఈ ప్రజాస్వామ్యంలో ఈ సమాజంలో హక్కుంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఆడవారు కూడా మగవారితో సమానమే ఈ సమాజంలో అనే విషయాన్ని ఇంకోసారి గుర్తు చేస్తూ, రైట్ టు ఇండిపెండెంట్ ప్రాపర్టీ. ఇప్పుడు పెళ్లి అయితే ఆడవాళ్ళకి ఎంతో కొంత ఒక 1,00,000-2,00,000 ఆస్తి ఇచ్చి పంపిస్తారు. మరి ఇంట్లో ఉన్నటువంటి అబ్బాయికి మాత్రం తండ్రికి తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా ఆ కొడుకుకే ఇచ్చేస్తుంటారు. సో ఆ స్థితి నుంచి ఇప్పుడు ఆ మగవారికి ఎంతైతే హక్కు ఉంటుందో ఆస్తి మీద, ఆడవాళ్ళకి కూడా అంతే హక్కు ఉంటుంది అనే సిచ్యువేషన్ ని తీసుకొచ్చారు ఈ ఉద్యమాల ద్వారా. నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ మ్యారేజ్. ఎట్లా ఉండదంటే ఒక అబ్బాయిని చూపించి ఇగో మీకు చేసుకోవాలని చెప్పేసి సిచ్యువేషన్ ఉండదు. కానీ ఇక్కడ అట్లా కాదు, వాళ్ళు చూపించి కాదు, నాకు నచ్చని నేను చేసుకుంటా. అబ్బాయి సిచ్యువేషన్ నాకు నచ్చని నేను చేసుకోను, ఏ కాబట్టి ఇంకా 10 మంది ఉన్నారు. జెంట్స్ ఏమో ఎవరంటే వాళ్ళు చేసుకోవచ్చు కదా, కానీ లేడీస్ మాత్రం ఎవరు చూపిస్తే వాళ్ళే చేసుకోవాలి రూల్ పెట్టారు. కరెక్ట్ కాదు. లేడీస్కు జెంట్స్కి ఇద్దరు సమానమే. వాళ్ళ అమ్మాయిని ఎంపిక చేసుకున్నప్పుడు, అబ్బాయిని ఎంపిక చేసుకున్నప్పుడు ఇద్దరి యొక్క ఇష్టాలు కలవాలి. ఇద్దరు ఇష్టాలు కలవకుండా ఒకరిని పెళ్లి చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది. చిన్నపిల్లగాని తీసుకొచ్చి ఒక 80-90 ముస్లిమ్స్ పెళ్లి చేసేది. కానీ ఆ రోజులు మారిపోయినాయి. ఇప్పుడు వ్యవస్థ ప్రకారం 90 ముసలోడు వచ్చేసి 5-6 అమ్మాయిని వచ్చి పెళ్లి చేసుకుంటాడా? ఆ సిచ్యువేషన్స్ లేవు, మొత్తము మారిపోయాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్, విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పు వచ్చేసింది. ఇక అండ్ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు కూడా చాలా మార్పు వచ్చేసింది. బస్సు దూరాలంటే డ్రైవర్ జెంట్సే ఉండాలి, ఆర్మీ పోవాలంటే జెంట్సే ఉండాలి, పోలీస్ అయితే జెంట్సే ఉండాలి, టీచర్ అయితే జెంట్సే ఉండాలి, ప్రధానమంత్రి జెంట్సే ఉండాలి, రాష్ట్రపతి జెంట్సే ఉండాలి అనే నినాదం మారిపోయింది. ఆ సిచ్యువేషన్ మారిపోయి ఇప్పుడు ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు. జెంట్స్ కంటే ఎక్కువ కూడా లేడీసే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు, ఉద్యోగాలు కూడా బాగా రాణిస్తున్నారు. Although they fought against the British equally with men, they did not get good posts and positions in independent India. మగవారితో సమానంగా ఆడవారు ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్, అలాగే ఈ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగినటువంటి అన్ని ఉద్యమాల్లో పార్టిసిపేట్ అయినారు. అయినప్పటికీ ఎక్కువ హక్కులు, ఎక్కువ స్థానాలు మాత్రం మగవారికి దక్కడం జరిగింది, ఆడవారికి అక్కడ దక్కలేదు. అది మన దగ్గర సిచ్యువేషన్. Thus, the article deals with the status of women over various periods. So, ఒక్కొక్క సమయంలో ఆడవారు ఏ కండిషన్లో ఉండాలనే విషయం గురించి ఈ వ్యాసం ద్వారా మనం తెలుసుకోవచ్చు. రైట్స్ హ్యావ్ బీన్ రీఇన్ఫోర్స్డ్. కాబట్టి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పునర్నిర్మించాల్సిన ఆవశ్యకత ఉన్నది. హక్కులను మార్చాల్సిన ఆవశ్యకత మళ్ళీ ఉన్నది, లేదా హక్కులను ఎక్స్చేంజ్ చేయాల్సిన ఆవశ్యకత మళ్ళీ ఉంది, లేదా హక్కులను డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన ఆవశ్యకత తప్పనిసరిగా ఉన్నది. మగవారికి ఎంత హక్కు అయితే ఉంటుందో ఆడవారికి కూడా అంతే హక్కు ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. Thus, women's contribution to modern India resulted in important development. So, భారతదేశం ఈ విధంగా ముందుకు కొనసాగుతుంది. దానికి కారణం ఏంటంటే ఆడవారు కూడా ఈ మోడర్న్ ఇండియా, ఆధునిక భారతదేశం నిర్మించడంలో భాగంగా ఆడవారు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ఈ మోడర్న్ ఇండియా అనేది ఒక కళ సాకారం కాబోతుంది. అలా సాకారం కావాలంటే ఆడవాళ్ళు ఎవరైతే ఇంకా చీకట్లో మొక్కుతున్నారో వాళ్ళంతా కూడా వృద్ధిలోకి రావాలి అని ఈ వ్యాసం ద్వారా కేఎం పానికర్ ది అవేకెనింగ్ ఆఫ్ విమెన్ అనే వ్యాసం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.